హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అనసూయమ్మ గారు 4 ఉత్తరాలు ఇచ్చి పాండుకిచ్చి పోస్ట్ చేయించమంది. సాయంత్రం వేళ చల్లగా ఉంది. పోస్ట్ బాక్స్ పక్క వీధిలోనే ఉంది. సునీత స్విమ్మింగ్ నేర్చుకోవటానికి వెళ్ళింది. అనసూయమ్మ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. నాకు ఈ చల్లటి సాయంత్రం వేళ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. నేనే ఆ ఉత్తరాలు పట్టుకుని పక్క వీధిలో ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం వేళేమో చాలా హాయిగా ఉంది. ఆ కార్లు, ఆ హడావిడి చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు, ఎంత సందడి. నేను ఒక్కదాన్నే పని లేనట్టుగా మెల్లగా నడుస్తున్నాను. అందరూ పనితో సతమతమవుతున్నట్లుగా ఆ సాయంకాలపు నీరెండ అందాలు గమనించటానికి టైం లేనట్టుగా హడావిడిగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా, అంత పని ఉన్న మహానుభావులు. ఏం పని లేకపోవటం నాకు తోచనట్టుగా ఉంది. నా నరంలో ఏదో ఉత్సాహం. ఏదైనా పని ఉంటే చేసేయాలి. హడావిడిగా అందరితో కలిసి తిరగాలి. ఇలా ఉంటే ఏం తోస్తుంది? ఇంతలో నా పక్కన కారు ఆగింది. అందులో నుంచి ఒక ఆయన దిగి వచ్చాడు. బాగున్నారా? పలకరించాడు. ఆయన ఎవరో గుర్తుకు రాలేదు. నేను ఎప్పుడూ చూడలేదు. రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చూశాను. రండి, కారులో దించుతాను అన్నాడు. వద్దండి, మొహమాటంగా అన్నాను. పర్వాలేదు రండి. అతను అంటూనే నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు. అరే వద్దంటుంటే అతని జబర్దస్తి అర్థమై అతని చేతిని విదిలించుకునే లోపలే నేను అతని కారు దగ్గరకు వచ్చేశాను. అతను నా మాట వినిపించుకోలేదు. నేను రానని సాగుతుంటే మొహమాట పడకండి, పదండి అంటూ పైకి నవ్వుతూనే అంటూ చేతులు మాత్రం మొరటుగా నా శరీరాన్ని కారులోకి తోసేస్తున్నాయి. పక్కన వెళ్ళే వాళ్ళకి ఏమాత్రం అనుమానం రావటం లేదు. నన్ను బలవంతంగా కారులో కోలేసి తలుపు వేశాడు. నాకేమిటో భయం వేసింది. ఇది మర్యాద కాదు, దౌర్జన్యం. నా ఇష్టం లేకుండా తీసుకువచ్చి కారులో కోలేశాడు ఆయన. నేను గబాల్న హ్యాండిల్ తిప్పి డోర్ తెరవబోతుంటే నా భుజం మీద పులి పంజాల వచ్చి ఎవరిదో చెయ్యి బిగిసింది. నేను తిరిగి చూశాను. ఎదురుగా ఆ ఎలుగుబంటి అవతారం. నేను కెవ్వుమని అరుస్తుంటే అతను వెంటనే చేత్తో నోరు మూసేశాడు. అదెంత గట్టిగా ఉందంటే నా దవడలు నొప్పెక్కిపోయినాయి. నేను చెయ్యిని కొరకపోతే ఒకటి నడుం దగ్గర పిడిగుద్దు పడింది. ఆ తర్వాత దొక్కలో, ఆ తర్వాత వీపు మీద. నువ్వు పారిపోతే పట్టుకోలేకపోతున్నావులే అనన్నట్టుంది అతను నోటి వెంట. ఆ తర్వాత నేను చెప్పలేని బూతులు వచ్చాయి. నా శరీరం అప్పటికే హూణమైపోయింది. అయినా సరే నేను పెనుగులాడుతుంటే ముఖం మీద ఒక దెబ్బ పెడీమని పడింది. ఆ తర్వాత ఈడ్చి తల మీద. నేను క్రిందకి అతను ఒడిని ఖర్చుకుపోయినట్టు పడిపోయాను. అతను నా జుట్టుని చేజిక్కించుకున్నాడు. నేను లేవబోతుంటే కొబ్బరికాయను జుట్టుతో లేపినట్టు లాగి ఒడిలో తల ఉంచాడు. నా తలని లేవనీయకుండా అతని చేత్తో అదిమి పెట్టాడు. నాకు ఊపిరి అందటం లేదు. చచ్చిపోతానేమోనని భయం వేసింది. ఇంకో అతను ముందు సీటులో నుంచి నా కాళ్ళు తాడుతో కట్టేశాడు. తర్వాత నా చేతులు కట్టారు. నేను కదలలేనట్టు శవంలో ఆ కారులో పడి ఉన్నాను. కారు రివ్వున వెళ్తోంది. నల్లటి అద్దాలు అవటం వల్ల నేను బయట వారికి ఎవరికీ కనిపించటం లేదు. పారిపోయి మా పరువు తీస్తావటే అతను మళ్ళా బూతులు తిడుతూ నా తొడ దగ్గర గట్టిగా మెలిపెట్టాడు. ఆ బాధకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవంతుడా, ఇంక నాకు జీవితం వద్దు, త్వరగా చచ్చిపోయేటట్టు చూడు, దేవుడిని ప్రార్థించసాగాను. నా ముఖం వాచిపోయింది. పెదవి రక్తం కారుతోంది. కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. నేను మళ్ళా వీళ్ళ చేతుల్లో చిక్కాననే సత్యం నా మనసును నీళ్ళలా చేసేస్తుంది. నాకు భయంతోనో ఇంకేదో ఘాటు వాసనతోనో నిద్ర వచ్చేస్తుంది. నాకు మెలకు వచ్చేసరికి చీకటిలో ఉన్నాను. నా శరీరం కదలటానికి వీలు లేకుండా బంధించి ఉంది. ఒళ్ళంతా పిండి చేసినట్టుగా ఉంది. అలాగే మూలుగుతూ ప్రాకుతూ కిటికీ దగ్గరికి వచ్చి చూశాను. దానికి చువ్వలే తప్ప తలుపులు లేవు. అందులో నుంచి చూశాను. నాకెక్కడున్నానో అర్థమైంది. మా అత్తగారింట్లో పైభాగంలో ఎడ్లగంటలు, పాత ఇత్తడి, చెక్క సామాను పడేసే గదిలో పడి ఉన్నాను. నేను గొంతెత్తి గట్టిగా అరిచాను. ఎవ్వరూ రాలేదు. అక్కడున్న పిల్లి కూన మాత్రం మ్యావ్ మ్యావ్ అని అరవసాగింది. అది నా మీద పడుతుందేమోనని భయం. మళ్ళా అరిచాను. నా అరుపుకు సమాధానంగా దూరంగా కుక్క మురిగింది. నేను గొంతెత్తి అరుస్తున్నాను కానీ ఎవరూ రాలేదు. అరిచి అరిచి నా గొంతు బొంగురుపోయింది. దాహంతో నాలిక తడారిపోయింది. పెదాలు పగిలిపోయినట్టే ఉన్నాయి. నా నిస్సహాయ స్థితికి నాకు ఏడుపు వచ్చేసింది. నేను వీళ్ళని ఏమీ చేయలేను. వీళ్ళు నాకంటే చాలా బలవంతులు, క్రూరులు. వాళ్ళ చేతుల్లో ఎముకలు ఇప్పటికే సగం పైన చోరైపోయినట్లున్నాయి. ఈ శిక్ష వాళ్ళు ఎందుకు వేశారో నాకు తెలుసు. నేను సాంప్రదాయాన్ని కాలతన్నాను. నాకు స్వతంత్రం కావాలి అని నేనే ప్రకటించుకున్నాను. వీరి కోరల నుంచి పారిపోయాను.
నా జీవితం నేను నిర్మించుకోవటానికి ప్రయత్నాలు చేశాను. వాళ్ళని ఎదిరించాను. వాళ్ళ పరువు తీశాను. నేను ఒక మనిషిని అని నా మాటలు చేష్టల ద్వారా ప్రకటించుకున్నాను. అది వాళ్ళు సహించలేకపోతున్నారు. అందుకే ఇలా నన్ను చిత్రహింసలు చేస్తున్నారు. నేనేం చేయగలను? ఏమీ చేయలేను. నా ప్రాణం పోయే వరకు ఈ నరకం భరిస్తూ ఇలా ఉండాల్సిందే. నా ఒళ్ళంతా చాలా నొప్పులుగా, భరించలేనంత బాధలుగా ఉంది. నేను ఆ బాధను తప్పించుకోవడానికి బ్రహ్మీమని గుర్తు చేసుకున్నాను. బ్రహ్మీని సునీత చిలిపి మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. ఆ విధంగా తాత్కాలికంగా వర్తమానం వదిలేసి ఆలోచనలో రెక్కలు తగిలించుకుని అటు ఇటు ఎగరటానికి నిస్సహాయంగా ప్రవర్తిస్తున్నాను. నిద్ర వస్తోంది, పోతోంది. నేను గొంతెత్తి అరుస్తున్నాను. పెద్దగా మూలుగుతున్నాను, ఏడుస్తున్నాను. నా ఏడుపే, నా అరుపులే, నా మూలుగులే నాకు తోడుగా అనిపిస్తున్నాయి. కాకపోతే ఈ చీకటి, బందీఖానా, ఈ శరీరాన్ని కట్టేసి పడి ఉంచటం, ఈ నిస్సహాయత నాకు పిచ్చెక్కిచ్చేస్తుంది. అందుకే అరుస్తున్నాను, పెద్దగా మూలుగుతున్నాను. మోగన్నగా కురుకు తీస్తూ పడి ఉన్న నాకు తలుపు కిర్రుమనటంతో మెలక వచ్చింది. తలుపు తెరవగానే వెలుతురు దూకి వచ్చేసింది. క్రింద పడి ఉన్న నాకు వచ్చిందెవరో మొదట అర్థం కాలేదు. తర్వాత క్రమంగా తెలిసింది. ఆ పగలు, ఆ మాట, ఆ ఆకారం మా అత్తగారిది. దగ్గరికి వచ్చావా, చంపేస్తాను అరిచాను. ఆవిడ చప్పును వెళ్ళిపోయి తలుపులు వేసేసింది. వెలుతురు కాస్త పోయింది. తల తిప్పి చూశాను. కిటికీల నుంచి ఆకాశం కనిపిస్తోంది. అది నీలంగా, ఒక తెల్ల మబ్బు నన్ను సోద్యం చూస్తున్నట్లుగా ఉంది. నేను మళ్ళా అరిచాను, తలుపులు తీయి. కిటికీల నుంచి ఎవరో తొంగి చూశారు. అది హైమ. నేను ఉమ్మేశాను. హైమ తల అవతలకు వెళ్ళిపోయింది. తలుపు తీయి. నేను మా బామ్మని, అత్తగారిని, మామగారిని, ఆ ఎలుగుబంటిని అందరినీ తిట్టసాగాను. నాకు భయం వేస్తుంది. స్పృహ తప్పేట్లుంది. ఒంటి మీద తెలివి ఉంచుకోవాలి, లేకపోతే వీళ్ళు ఈసారి ఏం చేస్తారో. నా నోటికి తిట్టు గుర్తుకు రావటం లేదు. నాకు వచ్చిన ఇంగ్లీషు పాఠం బిగ్గరగా అప్పచెప్తున్నట్టు అరవసాగాను. వన్స్ దేర్ వాజ్ ఏ స్లేవ్. బయట మాటలు వినిపిస్తున్నాయి. అయ్యో, ఏమిటా ధోరణి, పిచ్చెక్కింది. ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ రోడ్ల మీద బట్టలు విప్పేసి తిరుగుతుంటే మా వారు చూసి తీసుకొచ్చారు. ఎవరైనా చేతబడి చేశారేమో, అదే నేను అనుకుంటున్నాను. పూజారి గారి కబురు పంపించండి అంటోంది ఇంకో గొంతు. నేను అదే అనుకుంటున్నాను పిన్ని అంటోంది మా అత్తగారు. ఎవరికే పిచ్చి? నీకు పిచ్చి, నీ మొగుడికి పిచ్చి, నీ కొడుకు పిచ్చి, నీ కూతురికి పిచ్చి అరిచాను. గంట అయిందేమో. తలుపులు తెరిచారు. నిద్రపోతున్న నేను నీరసంగా కళ్ళు తెరిచి చూశాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు లోపలికి. ఆయన వస్తుంటే వెనక్కి పాకి వెళ్ళి నేను తిట్టసాగాను. ఆయన ఓం హ్రీం అన్నాడు. ఏడుసావు పోరా వెధవా అన్నాను. నన్ను తర్వాత వాళ్ళు తీసుకువచ్చి పెరటిపై వరండాలో ఒక స్తంభానికి తాళ్లతో కట్టేశారు. జుట్టు పీకి విరబోశారు. మా అత్తగారు నా ముఖాన కాసంత కుంకుమ బొట్టు అద్దింది. నాకు కుంకుమ వాసనకు ఒకటే తుమ్ములు రాసాగినాయి. భూత వైద్యుడు అప్పటికే మంత్రాలు జపిస్తూ వేపమండలతో చెల్లున ఎడాపెడా నా ముఖం మీద, భుజాల మీద, పొట్ట మీద, కాళ్ళ మీద ఈడ్చి కొట్టేస్తున్నాడు. హైమ వాళ్ళంతా బిందెలతో నీళ్లు తెచ్చి నా తల మీద గుమ్మరిస్తున్నారు. 1, 2 కాదు, 10, 20 ఎన్నో. నేను ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. మధ్యలో వేపమండలం దెబ్బలు. మా అత్తగారు నీళ్ల బిందెలతో, కుండలతో తెస్తున్న 2 పనివాళ్లను త్వరగా నడవండి, 101 కావాలి అంటూ తొందర చేస్తుంది. నా పని అయిపోయింది. నా శరీరాన్ని వీళ్ళు ఏమైనా చేసుకొని కాల్చి వాతలు పెట్టని, చీల్చి కాకులు గద్దలకు వేయని, కాలువలో మొసళ్లకు పారవేయని నేనేం చేయలేను. నా ఓపిక అయిపోయింది. నా తిరుగుబాటు అంతరించిపోయింది. నా ఆగ్రహం ఊపిరే పోయినట్టయింది. నా శరీరం నాది కాదు అన్నట్టు, వారికి ఒక ఆట వస్తువు అన్నట్టు వదిలేశాను. వీళ్ళు నా నెత్తి మీద నుంచి కారుతున్నాయి నీళ్లు. నా ఒంటికి దెబ్బలు తగులుతున్నాయి. నాకు వేసే పొగ నా ఊపిరితిత్తులను చంపేస్తుంది. నాకు దగ్గే ఓపిక కూడా లేదు. ఇంతలో ఎవరో ఆగండి అని అరిచారు. ఏమిటో గోల. నాకు చూపులు స్థిరంగా నిలబడటం లేదు. ఏమిటో అరుపులు, ఏమిటో పరుగులు. ఎవరో నా కట్టు విప్పేస్తున్నారు. నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. ఎవరో పోలీసు వాళ్ళు నా కట్లని విప్పుతున్నారు. మనం రావటం ఆలస్యమైతే ఈ పిల్ల చచ్చిపోయి ఉండేది అంటున్నాడు. వన్స్ దేర్ ఈజ్ ఏ స్లేవ్ అన్నాను. ఏమిటమ్మా? నేను నవ్వాను. ఎవరో పట్టుకున్నారు. సుకుమారి పిలుస్తున్నారు. నాకేం తెలియటం లేదు. ఆ వ్యక్తి నన్ను భుజం మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు. వన్స్ దేర్ వాజ్ ఏ స్లేవ్ అంటున్నాను నేను ముద్దగా. తర్వాత ఏమైందో తెలియదు. నాకు దగ్గు బాగా వచ్చింది. ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. ఎవరో వీపు మీద, గుండెల మీద చేత్తో మృదువుగా రాస్తున్నారు. నాకు వెంటనే భయం వేసింది. చంపేస్తాను. నేను లేచి పరిగెత్తేశాను. నన్ను ఎవరో బలవంతంగా పట్టుకుని ఆపారు. వద్దు వద్దు, నన్ను కొట్టవద్దు, నాకేం పిచ్చి లేదు. చేతులతో ఎడాపెడా ఆ దెబ్బలను తప్పించుకుంటూ అరుస్తూ అన్నాను. ఎవరో నన్ను బాగా కుదిపి మెలకు వచ్చిందా అని అడుగుతున్నాను.
మెలకవా అన్నాను. అవును సుకుమారి, కళ్ళు తెరు, ఇటు చూడు. నేను బలవంతంగా తెరిచాను. ఎదురుగా బ్రహ్మీ ముఖం. నేను మళ్ళీ చేతులతో దెబ్బలను కొట్టనీయకుండా చేత్తో అటు ఇటు తోసేశాను. నన్ను కొట్టవద్దు, నాకు పిచ్చి లేదు. సుకుమారి, ఇటు చూడమ్మా, నువ్వు నా దగ్గర ఉన్నావు. ఒక్కసారి మెలకు తెచ్చుకో, మా బంగారు తల్లివి కదూ. నేను బలవంతంగా కళ్ళు తెరిచాను. బ్రహ్మీ ముఖం నా వైపు చూస్తుంది. నేను ఒక్కసారి 2 చేతులు ఎత్తి అతని మెడ చుట్టూ పెనవేసి అతన్ని దగ్గరకు లాక్కున్నాను. అతని ముఖం నా ముఖం మీద ఆనింది. బ్రహ్మీ, నాకు కల వచ్చింది, భయంకరమైన కల. అవును అన్నాడు. నన్ను వాళ్ళు వేపమండలతో కొట్టారు, చీకటి గదిలో పడేశారు. గుర్తు చేసుకుంటూ చెప్తుంటే అతని చేయి నా పెదవుల మీద సున్నితంగా ఆనింది. ఉష్, అది కల. కల అన్నాను. అవును, పీడకల వచ్చింది నీకు. నువ్వు నా దగ్గర ఉన్నావు. నిజంగానా అన్నాను ఆనందంగా. అవును, నిద్రపో, మంచిదానివి కదూ. సుఖీ, నా బంగారు తల్లి. అతను అలా బ్రతిమలాడుతుంటే నాకు పెద్ద పెట్టిన ఒకసారి ఏడుపు వచ్చేసింది. అతను కూడా ఏడుస్తున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు అన్నాడు. నాకు మళ్ళీ దగ్గుతెర వచ్చింది. అతను నా వీపు మీద, ఛాతీ మీద రాస్తున్నాడు. మంచినీళ్ళు తెచ్చి తాగించాడు. అతని మాటలతో నా మనసు అతని శరీర స్పర్శ ఇచ్చిన ధైర్యంతో నా శరీరం ఏమిటో వెంటనే కాస్త శాంతించినట్టుగా ఉన్నాయి. నన్ను అతను పదిలంగా, అత్యంత అపురూపంగా నా తలను వెనక్కి ఆనించి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నేను అతని చేతిని నా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. మళ్ళీ మగతగా భయంగా అన్నాను. వన్స్ దేర్ వాజ్ ఎ స్లేవ్. సుకుమారి, ప్లీజ్ నిద్రపోమ్మా, నువ్వు నన్ను దగ్గరగా పట్టుకో. అతను వంగి నా తలను దగ్గరకు తీసుకున్నాడు. నేను మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు పెనవేశాను. నాకిప్పుడు హాయిగా ఉంది అన్నాడు. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. నిద్ర వచ్చేసింది. నేను కోలుకునేసరికి దాదాపు 2 వారాలకు పైగానే పట్టింది. సునీత, బ్రహ్మి నా దగ్గర కూర్చుని నాకు కబుర్లు చెప్పేవారు. బ్రహ్మి అన్నపూర్ణమ్మ గారు చెప్పిన పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సునీతను తను వచ్చే వరకు నా దగ్గర ఉండమని కోరేవాడు. సునీత అతని మాట జవదాటిని వ్యక్తిలా నా దగ్గరే ఉండేది. స్నేహితురాలు రమ్య వచ్చినా వెళ్ళేది కాదు. బ్రహ్మి లేచి వెళుతూ రాగానే, మాస్టారు, మీ సుకుమారిని మీకు అప్పగించేశానండోయ్ అనేది. థ్యాంక్స్ సునీత అనేవాడు అతను. బ్రహ్మి సునీతుల మధ్య నేనెప్పుడూ గొడవలు కానీ, చిరాకులు కానీ, ఆవేశపరడాలు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గురి, పరస్పర గౌరవం అన్నానా. నాకు బ్రహ్మికి మధ్య లేని సఖ్యత వారిద్దరి మధ్య కనిపిస్తుంది. నేను సునీతల బ్రహ్మి దగ్గర ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తాను, కానీ నాకు ఏమాత్రం సాధ్యం కావడం లేదు. అందువల్ల వారిద్దరి సఖ్యత చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వారి పట్ల ఈర్ష్య కలుగుతూ ఉండేది. నాలో లేని సుగుణం ఏదో వారికి ఉన్నట్టుగా, అది నేను అలవరుచుకుందామని ప్రయత్నించినా నాకు సాధ్యం కానట్టుగా ఉండేది. బ్రహ్మి లోపలికి రాగానే తెచ్చిన పుస్తకాలు, పళ్ళు టేబుల్ మీద పెట్టేసి దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేస్తూ, ఈ పూట ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. అతను బయట నుంచి నా గదిలోకి రాగానే మొట్టమొదటి చేసే పని అదే. ఈ జ్వరం నన్ను ఒక పట్టాన వదలటం లేదు, పీల్చి పిప్పి చేసింది. నార్మల్కి వచ్చి 2-3 రోజులైన జ్వరం మళ్ళా నేను ఇక్కడే ఉన్నానంటూ నా ఒంట్లో ఎదురవుతోందని అతని హడలు. అమ్మయ్య, జ్వరం లేదులే, ఈ బత్తాయి కాస్త తిను అంటూ కూర్చుని పలవసాగాడు. 2 రోజుల క్రిందటే నేను పత్యం తిన్నాను. సునీత గిన్నెలో చారు అన్నం తెచ్చింది. బ్రహ్మి దాన్ని మెత్తగా కలిపి చేత్తో నాకు తినిపించాడు. సునీత నన్ను పట్టుకుని కూర్చోబెట్టింది. వారిద్దరూ చూపే ఆదరణ చూస్తుంటే అత్వారింట్లో నాకు ఎదురైన నరకం గుర్తుకు వచ్చి ఏడుపొచ్చింది. నా కళ్ళ ముందు వద్దన్న ఆ భయంకరమైన సంఘటనలే తిరుగుతుండేవి. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తుండేదాన్ని. బత్తాయి తనులు ఒలిచి నా చేతికందించిన బ్రహ్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. నేను మెల్లగా ఈ లోకంలోకి వచ్చాను. బ్రహ్మి వైపు చూశాను. అతని కళ్ళు దయగా, స్నేహపూరితంగా, ఆత్మీయంగా, ప్రేమగా చూస్తున్నాయి. ఏమిటి అన్నాడు తగ్గుస్వరంతో. నేను అతన్నే చూస్తున్నాను. ఇతనే గనక నాకు తోడు లేకపోయి ఉంటే నాకు వచ్చిన కష్టాల్లోంచి బయటపడగలిగేదాన్నా? ఎప్పటికీ పడేదాన్ని కాదు. ఈ పాటికి వాళ్ళ చేతుల్లో దెబ్బలకి నా ప్రాణం హరియమని ఉండేది. ఈ ఆలోచన రాగానే నేను చప్పున ముందుకు వంగి బ్రహ్మి నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని భుజం మీద ముఖం ఆనించుకున్నాను. నేను అప్పుడప్పుడు ఇలా హఠాత్తుగా బెంబేలు పడిన మనసుతో దెబ్బతిన్న పావురంలా గిజగిజలాడుతూ అతన్ని హత్తుకుపోతాను. మొదటిసారి నేను అలా చేసినప్పుడు అతను అర్థం కాక ఏమిటి అన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను నీ దగ్గర ఇలా ఉండటం నిజం కదూ? ఆ దెబ్బలు, ఆ కట్టి పడేయడం, ఆ బిందెలతో నీళ్లు ఎత్తిపోయటం, ఉకిరిబిక్కిరవటం, నేను ఏడుపుతో అంటుంటే అతను ఒక చూపుడు వేలు నా పెదవేల మీద సున్నితంగా ఆనించి, పుష్, అదంతా ఒక పీడకల, దాన్ని గుర్తు చేసుకోవద్దు అనేవాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు స్నేహపూరితమైన అతని కంఠం పలికే తీరు నాకు మెల్లగా ధైర్యం ఇవ్వసాగింది.
ఇప్పుడిప్పుడు అతను ఇలా ఇంకే మాటలు చెప్పడు. నేను అతన్ని హఠాత్తుగా అలా పట్టుకోగానే నా మనసులో భయం, భావోద్వేగం అతనికి అర్థమైనట్టుగా నా తల మీదనో వీపు మీదనో చేయి వేసి నిమురుతాడు. రోజులు గడుస్తున్నాయి. నాకు కాస్త ఓపిక వచ్చింది. బ్రహ్మి నన్ను వరండాలోనూ ల్యాన్లోనూ సాయంత్రం వేళ చేయి పట్టి నడిపించేవాడు. అక్కడే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి లాన్లో అటు ఇటు తిరుగుతూ సునీతకు పాఠం చెప్పేవాడు. మధ్య మధ్యలో ఆగి కుర్చీలో తల వెనక్కి ఆనించి కూర్చున్న నన్ను చూస్తూ కూర్చోగలవా, నీరసంగా ఉందా అని అడిగేవాడు. నేనే లేదని తల తిప్పాను. సునీత లోపలికి పరిగెత్తి షాల్ తెచ్చి నాకు కప్పింది. థ్యాంక్ యూ సునీత అని అతను అంటే సునీత పుస్తకం తీసుకుంటూ థ్యాంక్స్ ఎందుకు మాస్టారు, మనిద్దరం సుకుమారి కోలుకునే వరకు చూడాలని అనుకున్నాంగా అంది. నాకు ఆ నిమిషంలో సునీత అంటే చాలా ఇష్టంగా అనిపించింది. వాళ్ళిద్దరూ పాఠం గొడవలో ఉంటే నేను తల కుర్చీలో వెనక్కి ఆనించి పైన ఉన్న ఆకాశం చూసేదాన్ని. నీలాకాశంలో తెల్లటి మబ్బులు తేలిపోతూ కనిపిస్తున్నాయి. అవి ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నాయి అనుకునేదాన్ని. ప్రతి మనిషి బాధ అనేది లేకుండా ఆనందంగా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా కూర్చుంటే నాకు జీవితం పై విపరీతమైన మమకారం కలుగుతుంది. ఈ చెట్లు, ఆకాశం, కాళ్ళ కింద పచ్చగడ్డి, ఈ ప్రపంచం అంతా ఎంత బాగుందో కదా. మనిషి చచ్చిపోతే వీటన్నింటినీ వదులుకోవాలి. వీటన్నింటినీ తనకి కాకుండా చేస్తుంది కాబట్టి మనిషికి మృత్యు అంటే అంత హడలేము. నాకు మందులు, టానిక్కులు బ్రహ్మి తనే కొనుక్కుని తీసుకొచ్చేవాడు. ఒకసారి అనసూయమ్మ గారు నేను తెప్పిస్తాను లేవయ్యా అంటే నా దగ్గర డబ్బులున్నాయండి అన్నాడు. నేను పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ నీకు ప్రోత్సహించేవాడు బ్రహ్మి. అనసూయమ్మ గారు నా చేత కొన్ని కాగితాల మీద సంతకం చేయించారు. నేను వెంటనే సంతకం పెట్టబోతుంటే ఆవిడ ఆఫ్ చేశారు. ఏమిటో తెలుసా ఇది అని అడిగాడు. తెలియదన్నట్లు తల తిప్పాను. ఆవిడ కోపడ్డారు. మరి ఏమిటో తెలుసుకోకుండా అలా సంతకం పెట్టేయవచ్చునా? తప్పు కదూ. ఎప్పుడైనా సరే మనం సంతకం చేసే కాగితం చదువుకుని అందులోని విషయం ఏమిటో తెలుసుకుని కానీ సంతకం పెట్టకూడదు. ఇవి నీ భర్తతో విడాకులు కోరే కాగితాలు. నువ్వు విడాకులు తీసుకుంటే ఆయనకు నీకు ఇక ఏ సంబంధం ఉండదు. నిజంగానా? నా కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. గబగబా సంతకాలు పెట్టేశారు. నేను బాగా కోలుకున్నాను. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. రాత్రిపూట మేలుకోవాలంటే నాకు చిరాకు వచ్చేది, నిద్ర వచ్చేసేది. బ్రహ్మి రాత్రివేళ అన్నం మానేయమన్నాడు. నేను నిలబడిన చోట ఉన్న స్తంభం చేయి పట్టి ఊగుతూ మానేయను అన్నాను. ఒకరోజు మానేశాను. ఆకలితో నిద్ర పట్టలేదు, కానీ పాఠం అస్సలు చదవబుద్ధి కాలేదు. మంచం మీద కూర్చుంటే నిద్ర వస్తుందని క్రింద కూర్చునేదాన్ని. అయినా వచ్చేది. నా పాటు చూసి సునీత ఒకటే నవ్వేది. నేను సునీత పరీక్షలు బాగానే వ్రాసాం. పరీక్షలు అయిపోగానే సునీతకు స్వేచ్ఛ లభించింది, కానీ నాకేమాత్రం లేదు. అనసూయమ్మ గారు నేను లేచింది మొదలు పడుకోబోయే వరకు ఊపిరాడకుండా నా చేత పనులు చేయించేవారు. ఆవిడ దగ్గరకు ప్రతిరోజు ఎవరో ఒక బాధ ఆప్తులైన ఆడవాళ్ళు తన కష్టం చెప్పుకొని ఆర్థిక సాయం చేయమని అర్థిస్తూ వచ్చేవారు. వాళ్ళు వాళ్ళ కథలు చెప్తుంటే నేను అనసూయమ్మ గారి పక్కన కూర్చుని వారు చెప్పేదంతా క్షుణ్ణంగా రాసుకోవాలి. తర్వాత అది నీట్గా పేరు చేసి ఆ స్త్రీ జీవితానికి ఒక నెంబర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఫైల్ చేయాలి. ఆ కథంతా విన్న తర్వాత అనసూయమ్మ గారు ఆ వ్యక్తికి ఏ రూపంగా ఎంత ఆర్థిక సాయం చేయవచ్చునో ఆ ఫైల్ మీద నా చేతనే వ్రాయించేవారు. ఆ మనిషికి నా చేతనే డబ్బు ఇప్పించి రసీదు తీసుకునేవారు. ఈ సాయాలు రకరకాలుగా ఉండేవి. కొంతమంది కుట్టు మిషన్లు కొనిస్తే మరి కొంతమందికి పొడిగుడ్లు, ఇంకా కొంతమందికి చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి, మరి కొంతమందికి వంటలు చేసుకుని బ్రతకటానికి ఆ సామాను. ఈ విధంగా ఆ వ్యక్తికి నచ్చిన విద్యను బట్టి ఒక ఆధారం కల్పించేవారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ జీవితం ఇంకోరి చేతుల్లో పెట్టి కొడుకు అయినా సరే మొగుడైనా సరే వారి దయా ధర్మ బిచ్చాలకు ఎదురు చూస్తూ కూర్చోకండి. అలా కూర్చున్నారంటే మీ మొహానికి ఏడుపే రాసి ఉంటుంది అనేవారు. ఎవరు ఎన్ని బాధలు చెప్పినా ఆవిడ ఒక్క రూపాయి కూడా ఊరికే ఇచ్చేవారు కాదు. వారు ఇది అప్పు తీసుకుని మళ్ళా కొన్ని సంవత్సరాల్లో తీర్చాలి. అలా తీర్చాలనే వరకు పెట్టకపోతే ఈ పెద్ద మనుషుల సంగతి నాకు తెలుసు. ఆ డబ్బంతా మింగి కూర్చుంటారు. అవతలు వేసినప్పుడు మళ్ళా ఇలా ఎవరి దగ్గరో యాచనలు బయలుదేరుతారు. ఆవిడ ఇలా ఏదో ఒకటి చెప్తుంటే నేను ఆవలింతను అంచుకునేదాన్ని. నాకు ఆ విషయాలు పరమ బోరుగా ఉండేవి. ఆవిడతో అలా కూర్చోవాలి అంటే అదొక ఖైదులా నా ప్రాణం విలవలలాడేది. కిటికీలో నుంచి సునీత బ్రహ్మి షటిల్ కాక్ ఆడటం చూస్తే ఇంకా ఏడుపు వచ్చింది.
నాకు చిన్నప్పటి నుంచి ఒక చోట కుదురుగా కూర్చోవటం ఏమాత్రం అలవాట్లేదు. నా ఇష్టం వచ్చినట్టు గెంతటం, ఇంట్లోకి దొడ్లోకి తోటలోకి పరుగులు తీయటం, చెట్లెక్కటం, దూకటం ఇదే బాగా అలవాటు. అనసూయమ్మ గారేమో నన్ను చిన్నపిల్లాడు హాయిగా ఎగురుతున్న సీతాకోక చిలుకను గుప్పెట్లో పెట్టి మూసినట్లుగా ఈ ఫైల్స్ మీటింగ్స్ అంటూ చంపేస్తున్నారు. ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి తోకలా వెళ్ళాలి. ఆ మీటింగ్స్ అంటే నాకు మరీ ఏడుపు వస్తుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుని వారి సోది వినాలి. ఓ చెంప నా కెళ్ళెదుటే నా వయసే గల సునీత నవ్వుతూ తుల్లుతూ తిరుగుతుంటే నేనేమో ఈ మీటింగ్స్తో, ఈ జీవిత కథలతో వయసు పైబడిన ముసలమ్మలా ఇలా పుస్తకాలు రాసుకుంటూ డబ్బు లెక్కలు చూస్తూ నాకు తెలియని ఏమాత్రం ఇష్టం లేని పనులు యంత్రంలో చేస్తూ బతకాలి. పని కాస్త బద్దకించినా, అశ్రద్ధ చేసినా, తప్పు చేసినా ఆవిడ చడామడా తిట్టేసేది. ఒకసారి ఆవిడ ఫైలు వ్రాయమంది. తిరిగి వచ్చేసరికి నేను ఫైలు మీద ముఖం ఆనించి నిద్రపోతున్నాను. ఆవిడ బాగా తిట్టింది. నిద్రకు వేలాపాలా ఉండాలి అమ్మాయి, ఇలా సోమరతనం పోయేవాళ్ళంటే నాకు మహాచిరాకు. నేను గబగబా వ్రాసి ఇచ్చాను. ఆవిడ ముఖం గండు పిల్లలా పెట్టుకుని ఈ పని ఇందాక చేస్తే పోయేదిగా అంది. ఆ రోజు సాయంత్రం నేను బ్రహ్మితో చెప్పేశాను. నేను ఇక్కడ చచ్చినా ఉండను, నా వల్ల కాదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పాడు. ఆవిడ నీ మంచి కోసమే చెప్పారు, నువ్వు కాస్త శ్రమ పడితే ఆపు, ఆవిడ నుంచి సంపాదించుకోవాలని నాకేమాత్రం లేదు. మంచి ఎక్కడికి వెళ్తావు మరి అడిగాడు బ్రహ్మి. నేను నిలబడిన చోట ఉన్న స్తంభం చుట్టూ చేయి వేసి ఊగుతూ మరో చెయ్యి గాలిలో విసిరి ఊపితే ఎక్కడికైనా సరే, ఎక్కడికైనా ఆనందంగా ఉండవచ్చునో, ఎక్కడైతే హాయిగా పగలబడి నవ్వవచ్చునో, ఎక్కడైతే చేతులు కట్టుకుని భయభక్తులతో కూర్చోనవసరం లేదో, నా ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు అక్కడికి. బ్రహ్మి మాట్లాడలేదు. మాట్లాడవేమిటి, ఏం మాట్లాడమంటావు? నీకు వచ్చిన కష్టాలు నిన్నేం మార్చలేదు, నన్నెందుకు మారుస్తాయి? ఎలాంటి సంఘటనలు ఎదురైనా మనం మారకూడదు, మనం మనలాగా ఉండాలి అని నువ్వేగా 10 సార్లు నూరిపోసావు. బాగుంది, నా మాటలు నా మెడకే చుట్టావు అతను నసిగాడు. సుకుమారి, నువ్వు ఊహించినంత స్వేచ్ఛగల చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నన్ను నిరుత్సాహపరుస్తూ అన్నాడు. ఎందుకు లేదు, ఉంది అన్నాను దేని గట్టిగా. ఎక్కడా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. నీ గది లేదా ఏమిటి? అక్కడ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన హాయి అంతా దొరుకుతుంది. అవునా అన్నాను సంతోషంగా. అతను ఆ సంగతి తెలియనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అతను మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడేవేమిటి? అతను మాట్లాడలేదు, ఎటో చూస్తున్నాడు. నాకు ఒళ్ళు వండిపోయింది. చేయి పట్టి లాగాను. మాట్లాడవేమిటి? అసలు నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేక సునీతి గురించి ఆలోచిస్తున్నావా? ఎటో చూస్తున్న అతను చర్రునీటి తిరిగాడు. అదేం మాట అన్నాడు. అతని కళ్ళల్లో కోపం నేను మొదటిసారిగా చూశాను. నువ్వు సునీత ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారుగా, నన్నేమో అనసూయమ్మ గారి దగ్గర పడేసి పిచ్చిగా మాట్లాడి సుకుమారి. అతని చూపులు, ఆ కంఠం, అతని స్వరం అనుకరిస్తున్న తీరు నాకు అర్థమైంది. అతను చెప్పబోయేది నేను పూర్తి చేస్తూ అన్నాను. నువ్వు చాలా పెద్దదానివయ్యావు, ఇలా మాట్లాడుకో అంటావు అంతేగా. నీ పెద్దరికం నువ్వు గుర్తుంచుకుని మర్యాదగా ఉండడం నేర్చుకుంటే నేను ఉంటాను. నేను ఎంత పెద్ద అయినా నీకంటే చిన్నదాన్నేగా తీవ్రంగా అన్నాను. నా వంక సీరియస్గా చూస్తున్న అతనికి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమిటో. అతని కళ్ళల్లో కోపం క్రమంగా తగ్గిపోయింది. ఇంతకీ ఏమిటి నీ ఉడుకుమోత్తనం అన్నాడు. నాకిక్కడ బాగాలేదు. ముఖం తిప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాను. నీ భవిష్యత్తుకి ఇక్కడ ఉంటేనే మంచిది. ఆ మంచి నాకు అస్సలు అక్కర్లేదు. ఆవిడ పెట్టే డిసిప్లిన్ నాకు నచ్చలేదు. ఎప్పుడూ పనే. నేను నా తలని 2 చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు పెద్దవి చేస్తూ, బాప్రే, ఆ డబ్బు లెక్కలు నేను పడలేను. నాకు నిద్రలో కూడా ఆ డబ్బు లెక్కలే కలలుగా వస్తున్నాయి. నాకు లెక్కలేమో సరిగ్గా రావు. ఎక్కడ తప్పు చేస్తానో, ఆవిడ చేత తిట్లు తినాలో అని భయం నిద్రలో కూడా గాబరాగా ఉంటుంది. నేను ఈ పూటే నీ గదికి వచ్చేస్తాను. ఆవిడకి చెప్పు, నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. నేను వెళ్ళబోతుంటే అతను నా చేయి పట్టి ఆపాడు. నువ్వు నా గదికి రావటానికి వీలు లేదు అన్నాడు. ఎందుకని? అమ్మ ఇప్పటికే తిడుతోంది. అమ్మ సంగతి వదిలేయి. నువ్వు నా గదిలో ఉన్నావని తెలిస్తే మీ బామ్మ మన ఇద్దరి మీద ఒకే చితి మీద దహనం చేస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం అనే ఆలోచన మానుకో. లెక్కలు రావనే కానీ భయం. ఏ పని అయితే మనకు రాదో ఆ పని అంటే భయం అనటం సహజం. లెక్కలు నేర్చుకున్నావనుకో, ఆపు నీ నీతులు, ఉపన్యాసాలు, నాకేం అవసరం లేదు అరిచాను. అతను సీరియస్గా అయ్యాడు. నేను కొండ బద్దలు కొట్టినట్టు నా మనసులో మాట చెప్పేశాను. నువ్వు సునీతతో అలా నవ్వుతూ స్నేహంగా ఉండటం చూస్తుంటే నాకు చాలా మంటగా ఉంది. నాకు ఇష్టం లేదు. అతను వెనక్కి తగ్గాడు. కాస్త ఆగన్నాడు. నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు. నేను అసలు ఇంటికి వస్తున్నదే సునీత కోసం, నీ కోసం కాదు. అతను చెప్పిన ఈ మాట వినగానే నా కళ్ళు రెపరెపలాడినాయి. ఇంతలో సునీత అక్కడికి పరిగెత్తుకొచ్చింది.